స్తోత్రము. మీకు అందరికీ వందనాలు. దేవుణ్ణి నేను ఎలా నమ్ముకున్నాను అనేది నేను చెప్పగలుగుతున్నా. ఈ సాక్ష్యంలో బాగా మీరు గమనించాలి. నా సాక్ష్యంలో అయితే దేవుడు అనేది నాకు ఎలా తెలిసింది, ఎలా నమ్ముకున్నా అని నేను చెప్పగలుగుతున్నాను. నాకు చెప్పాలని చాలా ఆశ. నా మాటలు బట్టి ఇంకా కూడా చాలా తెలుసుకొని రక్షణ పొందాలని ఆశ. కానీ దేవుడు నాకు చాలా కాళ్ళ నొప్పులు, ఇంట్లో లేవలేని పరిస్థితులున్నా. మూడు 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 నెలలు ఒక 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత బాగా కాళ్ళ నొప్పులు వచ్చి ఇంట్లో పడి ఉన్నప్పుడు మా పరిస్థితి అయితే, దేవా మరి నాకు ఇన్ని బాధలు వచ్చినాయి తండ్రి, నాకు తక్కువ అవుతలేవు, ఎన్ని హాస్పిటల్ చూసుకున్నా తక్కువ అవుతలేదు. మరి ఎందుకోసము దేవుడా, నన్ను పుట్టించిన సృష్టికర్త, మరి నువ్వు ఎక్కడున్నావయ్యా నా తండ్రి, నేను ఎవరికేం పాపం చేసిన దేవుడా అని నేను ఒక రోజున దేవుని జ్ఞాపకం చేసుకున్నా. అప్పటికి నాకు యేసు ప్రభు అంటే తెలుసు, కానీ నేను రక్షణకు పోతలేను, ప్రార్థనకు పోలే. అయితే అప్పుడు ఆ రాత్రిలో నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో, దేవుడు అదే నైట్లో నాకు దేవుడు చిన్న బాబులాగా వచ్చి మాట్లాడింది. అమ్మా, నేను పండుకొని ఉన్న నిద్రలా కలలా వచ్చి దేవుడు నాకు చాలా మేలు, ఏమైందమ్మా నీకు చాలా బాధలు ఉన్నాయా అని ఒక చిన్న బాబులాగా వచ్చి, 15-16 సంవత్సరాల బాబులాగా తెల్లటి బట్టలు వేసుకొని వచ్చి, అమ్మా నువ్వు చాలా కష్టంతో ఉన్నావు కదా, నా మార్గంలో నడువు అన్నాడు దేవుడు. మరి నా మార్గంలో నడువు, నీ బాధలన్నీ నేను తీసేస్తున్నా అని దేవుడు నాతో మాట్లాడింది. అన్నప్పుడు నాకు సట్న ఇంకా నా మార్గం నడుమని నన్ను లేపినట్టుగా నడిపించినట్టుగా నాకు అనిపించింది. అనగానే నేను లేచే వరకల్లా సరిగ్గా 12:30 అవుతుంది టైము. లేచిన ఆకిట్లా పోయే వరకల్లా తెల్లగా ఎమ్మెలోలు ఉన్నది. ఒక్క మనిషి మాత్రం కూడా మేలుకతో లేరు. బయటకు వచ్చిన ఎందుకు నాకు ఈ కళ ఇట్లా పడ్డది అన్నప్పుడే నా కాళ్ళు చేతులు నాకు మంచిగా అయిపోయినాయి. నాకు డాక్టర్ మందు లేదు, సూది లేదు, ఏది లేకుండా మంచిగా అయిపోయినాక ఈ కళ వచ్చింది. నాకు దేవుడు మంచిగా అనిపిస్తుంది అన్నప్పటి సంది నా మనసు ఇంత మారిపోయింది అన్నట్టు. ఇక నేను చాలా కళ్ళు తాగేదాన్ని, బొట్టు లేని అన్నం తినకపోయింటి. అయితే ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఏది కూడా నాకు మార్పు అనేది లేదు. అయితే దేవుడు మనసు దినము నాకు చర్చి పోవాలన్న ఆలోచన వస్తుంది. చర్చి ఎక్కడ ఉంటుంది, చర్చి పోవాలి నా మనసులో, నేను చర్చి పోవాలి అనుకున్నా. ఆ దేవుని దయ వలన నెల రోజుల వరకల్లా మనసు పూర్తిగా మారింది. నేను చర్చిని కూడా దేవుని బిడ్డలు ఎక్కడున్నారని కూడా దేవులాడుకుంటూ పోయే వరకల్లా ఒక అయ్యగారు అంటే రెడ్డిస్, ఆయన దేవుని నమ్ముకోను, మా బంధువుల ఇంటికి పోయినా. బంధువుల ఇంటికి ఎట్లా పోయిందంటే, నాకు ఈ బాధల నుంచి నేను చనిపోవాలి, ఇక లాస్ట్ చూపు వాళ్ళని చూసి వస్తాను, ఇక లాస్ట్ చూపు వాళ్ళని చూసి నేను వచ్చి ఏదన్నా ఒకటి చేసుకొని చనిపోవాలన్న పరిస్థితులను వాళ్ళు ఇంటికి పోయిన. పోతే అక్కడ దేవుడు కుమారుడే ఆయన రెడ్డిస్ దేవుని నమ్ముకున్న ఆయన మాట్లాడిండు. నా మనసులో ఉన్న మాట అయినా మాట్లాడిండు. నువ్వు గొడవ పెట్టుకొని వచ్చినావు, ఇంట్లో నీకు మనశ్శాంతి లేదు, నువ్వు నిమ్మలంగా లేవు, నీ కష్టంలో ఉన్నావు, నువ్వు దేవుని తెలుసుకో, పూర్తిగా నువ్వు దేవుని తెలుసుకోమని ఆ కుమారుడు చెప్పింది. దేవుని కొడుకు చెప్పిన తర్వాత అప్పుడే నా మనసు మారిపోయింది. అదే నైట్లో నేను ప్రార్థనకి వెళ్ళినాక ఇక అదే సంవత్సరంలో దేవునిలో నేను ఎదుగుతూనే ఉన్నాయి. మా ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉండే, అది ఇది ఉండే. అయితే పోయిన తర్వాత మందిరంకి కూడా నేను దేవులాడుకుంటూ పోయి నేను మందిరంలో ఉండి కూడా నేను దేవుని తెలుసుకున్నాక 3 నెలల తర్వాత మరి దైవదాసులతో మాట్లాడి మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నా. ఎదిగిన కమాన నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నా కుమార్తెలు మారలేదని కూడా ఏడ్చి కన్నీరు ప్రార్థన చేస్తుంటే నా కుమార్తెలు కూడా మారిండ్రు. నా బంధువులు, నా తోడబుట్టిన చెల్లెలు కూడా మారింది, కొడుకులు మారిండ్రు. నేను అలా ప్రార్థన చేసిన వాళ్ళకి వచ్చిన కష్టాలను కూడా దేవుడా వాళ్ళని తీర్చు, వారికి మారవాలి దేవుడా అని ప్రార్థన చేసి వాళ్ళు మారగలిగారు. వాళ్ళు కూడా రక్షణ తీసుకున్నారు, వాళ్ళు కూడా దేవుని వచ్చారు.
నా కొడుకులు కూడా దేవుని అందు వచ్చిర్రు. దేవుడు నాకు 10-15 సంవత్సరాల తర్వాత దేవుడు చాలా నాకు మేలుకరం చేసిండు. నా పెద్ద కొడుకు పెళ్ళి కావాలి అని కూడా క్రైస్తవుల పెళ్ళి చేయాలన్న ఆశ ఉండే. అన్నిలా పెళ్ళి జరిగింది. అయినా దేవుడు నన్ను కాపాడింది. అప్పటికి కూడా నా కుటుంబం ఇంకా రక్షణలోకి రావాలి ప్రభువా, ఇంకా రక్షణలోకి రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చాలా మేలుకరం ఇచ్చిండు. మా ఇంట్లో భార్య భర్తలు మేము చాలా గొడవ పడ్డప్పుడు కూడా దేవుడు చాలా నాకు కీర్తన 91 వాక్యములో కూడా కీర్తన ప్రకారంగా దేవుడు మరి 91లో మహోన్నతుని చాటున నివసించిన వాడు ధన్యుడు అని వాక్యము. నాకు ఆ వాక్య ప్రకారంగా నాకు దేవుడు నన్ను లేవనెత్తుండు. మరి నాకు చాలా లేవనెత్తుండు. మధ్యరాత్రిలో కూడా నన్ను చాలా లేవనెత్తుండు. నాకు చాలా అంటే చాలా నా కష్టాలన్నీ దేవుడు తీసేసిండు. నా కుటుంబాన్ని లేవనెత్తిండు. మరి మా ఆరోగ్యాలు బాగాలేకపోతే కూడా దేవుడు లేవనెత్తిండు. లేవనెత్తినాక నా కొడుకుల పెళ్ళిళ్ళైన నాకు మనుమలు కూడా నాకు దేవుడు ఇచ్చిండు. ఇద్దరు మనుమలు, పెద్ద కొడుకు మరి చిన్న కొడుకు కూడా పెళ్ళి అయింది. ఆయనకు కూడా 2 కొడుకులు. ఆ కోడలు కూడా బాగాలేకపోతే ప్రార్థన చేసిన. ఆ కోడలు మంచిగా అయింది. ఈ కోడలు బాగాలేకపోతే ప్రార్థన చేసిన. ఎన్నో రకాలుగా మమ్మల్ని దేవుడు గొప్పగా ఆడుకున్న తర్వాత విశ్వాసుల కొరకు కూడా నేను చాలా ఇల్లు తిరిగి ప్రార్థన చేసేదాన్ని. ఇల్లుకు సువార్త చెప్పిన, గ్రామానికి తిరిగి సువార్త చెప్పిన. నేను ఎవరికైతే ప్రార్థన చేసానో అందరూ రక్షణలోకి వచ్చారు. మరి మా గ్రామంలో, మరి ఐపోల్ గ్రామంలో మరి కూడా దేవా, మరి మాకు మందిరం లేదు. మరి 70 ఏళ్ళ కింద నమ్ముకున్న వాళ్ళు కూడా మందిరం కట్టగలగలేదు. కానీ దేవుని కోసం నేను ప్రార్థన, మరి మందిరం కావాలి దేవా, మందిరం కావాలి దేవుడా అని ఊరికే కన్నీరు కాసి ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు మాదే స్థలము ఇవ్వాలనిపించింది. ఇచ్చినాము. దేవుడు మందిరం కట్టగలిగినాము. మరి మందిరం అయింది. మాకు ఇల్లు కూడా చిన్నగా ఉన్నది. మాకు దేవా, మాకు 4 వస్తే ఇబ్బంది ఉన్నదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు 2 ఇళ్ళు ఇచ్చి ఇల్లు కూడా కట్టగలిగినాం. మరి దేవుడు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పగలగాలంటే ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మరి ఎన్నో రకంగా తండ్రి మాకు డబ్బుల విషయంలో, మరి ప్రతి విషయంలో కూడా ప్రభువా, మరి ఈ విషయంలో మరి తండ్రి ప్రతి దాంట్లో కూడా ఇంకా కూడా మేలుకరం. మరి మా కొడుకులకు పని లేదని కూడా ప్రభువా, మరి మాకు దేవుడు సెంటరింగ్ డబ్బు ఇప్పించిండు. మరి దాని ద్వారా మా కుటుంబం పోషించబడుతున్నాం, మేము బ్రతకగలుగుతున్నాం. మరి కొన్ని అప్పులు చేసినప్పటికి కానీ మీరు భయపడొద్దన్న దేవుడు ధైర్యపరిచి మనం బ్రతికిస్తున్నాడు. ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడా అందరికీ రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది రక్షణలోకి వచ్చిండ్రు తండ్రి. మరి వారికి కూడా ఇంకా బలపరచాలని వాళ్ళ ఇళ్ళలో పోయి మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ చిత్త ప్రకారంగా ఇంకా నా బంధువులు మారాలని ఇంకా చాలా ప్రార్థన చేస్తున్నాం. మేము చాలా అంటే చాలా ప్రార్థన చేస్తాం. మేము రోజు కుటుంబ ప్రార్థన మేము చేసుకొని మా కొడుకులు మేమందరం బాప్తిసం తీసుకున్నాం. అందరం కూర్చొని మేము ప్రార్థన చేసుకుంటాం. మాలాగా మీరు కూడా అందరూ దేవునికి ఆరాధన చేయాలని మేము మనవి చేస్తున్నాము. ఈ సాక్ష్యమును దేవుడు దీవించని. ఇంకా నేను చెప్పగలగాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కొంచెమే చెప్పి ఉన్నా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు.